హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అండ్ ఈ రోజు మనం ఓఆర్వీని కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ లో ఏం చూసింటామంటే ఈ డెమాన్ కింగ్ ఆస్మోడియస్ వచ్చేసి ఇక్కడికి యూజన్ క్యూక్ దగ్గరకు వస్తాడనమాట. తనే కిమ్ దోగ్జా అనుకోని అలా వాళ్ళిద్దరు ఫైట్ చేస్తే యూజన్ క్యూక్ యొక్క ఖడ్గాన్ని కూడా విరిచేస్తాడనమాట డెమాన్ కింగ్. ఇంకా ఆ డెమాన్ కింగ్ వచ్చేసి యూజన్ క్యూక్ దగ్గర వెళ్ళి తన ఫేస్ పట్టుకొని, నీకు నేనంటే భయం కదా, హా, అయినా నువ్వు ఇలా రెసిస్ట్ అవుతూ ఉంటే నాకెందుకో నీతో మాట్లాడబుద్ధి అవ్వడం లేదు అని చెప్పేసి అంటుందన్నమాట. అంటే అంతేకాకుండా తనని చూస్తుంటే, అంటే తను ఇంత రెసిస్ట్ అవ్వడం చూస్తుంటే తనని తన కాళ్ళ కింద పెట్టి తొక్కేయాలనిపిస్తుంది అన్న విధంగా చెప్తూ ఉంటే, యూజింగ్ యూక ఆ విరిగిపోయిన ఖడ్గంతోనే తన పైకి అటాక్ చేస్తాడనమాట. కానీ తను దాన్ని ఈజీగా డాట్ చేసేసి తననే మళ్ళీ రిటర్న్‌లో ఫైట్ చేస్తుందనమాట. కొడుతుంది, పంచ్ ఇస్తుంది. దాని తర్వాత తన పవర్‌ని యూజ్ చేసి యూజింగ్ క్యూక్‌ని ఒక కిక్ ఇస్తే యూజింగ్ క్యూక్ మొత్తం ఇంక తన బాడీలో ఎనర్జీ మొత్తం అయిపోతుందనమాట. ఇంకా ఏంటి ఇలానే చనిపోతున్నానా అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆ డెమాన్ కింగ్ వచ్చేసి ఆస్మోడియస్, అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఒక హ్యూమన్ లోపల ఇంత డెస్పైర్ ఉందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అంటూ ఉంటే, ఇంకా అసలు యూజింగ్ క్యూక్ చాలా అంటే వీక్‌గా అయిపోయింటాడనమాట. ఇంగా అప్పుడే ఆస్మోడియస్ మళ్ళీ ఏమంటాడంటే, పర్స్‌పోను నాకు కిమ్ దోగ్జా స్టోరీనే అన్నిటికంటే బెస్ట్ అని చెప్పింది. అంటే యూజింగ్ క్యూక్ గురించి చెప్పలేదు గదా అన్న విధంగా అంటూ ఉంటుందనమాట. సో అప్పుడు లాస్ట్‌కి ఇంగ తను అనుకుంటూ ఉంటాడనమాట మైండ్‌లో, సారీ కిమ్ దోగ్జా, ఇది చూస్తుంటే ఇంకా ఇదే అనుకుంటాను. నా అంతం ఇదే అనుకుంటాను అన్నట్టు అంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేస్తాడనమాట. దోగ్జా వచ్చేసి మనకు ఆల్రెడీ గుర్తుంటుంది గదా, ఒమ్నిషన్ ట్రేడర్స్ వ్యూ పాయింట్‌ది. అది ఒక స్కిల్ ఉంటుంది గదా, దాన్ని యాక్టివేట్ చేస్తే దోగ్జా తన ప్లేస్‌లోకొస్తాడు. సో అలాంటి స్కిల్ యూజ్ చేసింటాడు దోగ్జా వచ్చేసి. అందుకే నేను చెప్పాను నీ థాట్స్ అనేది ఎక్స్‌ప్రెస్ చేయమని అని దోగ్జా అంటాడనమాట. అప్పుడు దోగ్జా యూజింగ్ హిస్ బాడీని అయితే యాక్టివేట్ చేస్తాడనమాట. ఇంక అప్పుడే దోగ్జా లేసేసి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట ఆస్మోడియస్. అప్పుడే ఇంగా నోటిఫికేషన్ వస్తుందనమాట. డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ వచ్చేసి డెమాన్ గాడ్ ఆఫ్ వ్రాత్ అండ్ లస్ట్‌ని చూస్తున్నారు అని చెప్పేసి వస్తుందనమాట. మొత్తానికి నీ చేతులు నా ఇన్కార్నేషన్ మీద పెట్టకు అని చెప్పేసి దోగ్జా అంటాడు. ఆస్మోడియస్‌కి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా మనం ఇటువైపు దోగ్జాని చూస్తూ ఉంటే, దోగ్జా వచ్చేసి ఒమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ స్టేజ్ 3ని యాక్టివేట్ చేయాలంటే తను చనిపోయి ఉండాల. అంటే అట్‌లీస్ట్ చనిపోయే స్టేజ్‌లోనే ఉండాలి గదా. అందుకే తన బాడీలోకి స్కాల్పుల్ దించేసుంటాడనమాట. సో అతను అందుకే ఏం చేస్తాడంటే ఆ పరిస్థితుల్లోకి తన కొద్దీ తనే పోతాడనమాట. అక్కడ ఐలెన్ ఏమో ఆపుతూ ఉంటుంది బ్లడ్ ఫ్లోనొచ్చేసి. సో అక్కడ ఏం జరిగింటుందంటే దోగ్జాంగ వెళ్ళాల్సిందే కాబట్టి ఇలా ఛాన్స్ తీసుకొని దీన్ని యూజ్ చేసింటాడనమాట. అసలు ఏమనుకున్నాడు? అసలు ఇలా చేసే ముందు ఆలోచించాడా లేదా అన్నట్టుగా ఐలెన్ అంటుంటుందనమాట. మొత్తానికి ఇదొక్క దారే అని దోగ్జాకు తెలుసు. కాబట్టి నేను ఇది చెయ్యాలని అనుకోవడం లేదు. కానీ నాకు ఇంతకు మించి వేరేది లేదు. నన్ను ఒక గంట వరకు చావనివ్వండి అని దోగ్జా చెప్పాడు. అంటే యాక్చువల్‌గా కాదు. అద్ అంటే లాస్ట్ చనిపోతాడు అన్న స్టేజ్ వరకు రానివ్వండి. ఆ గంట తర్వాత ఇంక ఏమైనా చేయండి అని చెప్పింటాడు. ఎందుకంటే ఆ గంట తర్వాత వీళ్ళు సరిగ్గా చేయలేదనుకో, దోగ్జా నిజంగానే కిమ్ నమ్ముని చూడడానికి ఎళ్ళిపోవాల్సిందే అండర్ గ్రౌండ్‌కి. ఇంక నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అని చెప్పేసి దోగ్జా అలా చేసింటాడనమాట. ఇప్పుడు దోగ్జా ఇక్కడ యూజింగ్ క్యూక్ రూపంలోకి వచ్చింటాడనమాట. ఆస్మోడియస్, నా ఇన్కార్నేషన్ పైకి చేతులు వేయొద్దు అని చెప్పేసి ఇక్కడ వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. అప్పుడే డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషనా అని ఆస్మోడియస్ అడిగితే, అవును అది నేనే అని చెప్పేసి దోగ్జా అంటాడు. ఏంటి తను నిజంగానే నీ ఇన్కార్నేషనా? అయినా అసలు నీకు ఇలాంటి ఇన్కార్నేషన్ ఉన్నట్టు నేను వినలేదే అని చెప్పేసి అడుగుతుంది ఆస్మోడియస్ వచ్చేసి. ఇంక అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, నీకు న్యూస్ పెద్దగా తెలిసినట్టు లేదులే. తను నా ఇన్కార్నేషను అని చెప్పేసి అంటాడనమాట. యాక్చువల్‌గా దోగ్జా ఏం ఆలోచిస్తాడంటే, తను ఇక్కడికి మాట్లాడడానికి వచ్చానని చెప్పింటుంది గదా ముందు ఇక్కడికి రాగానే. సో, కాబట్టి తను అనవసరంగా నా ఇన్కార్నేషన్‌ని హర్ట్ అయితే చేయదు కాబట్టి మరేం పర్వాలేదులే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. యాక్చువల్‌గా ఆస్మోడియస్ వచ్చేసి ఒక అంటే బ్యూటీ అంటే తనకి చాలా ఇష్టమంట. అంతేకాకుండా తను కల్నరీ కౌన్సిల్ అని ఒకటుంటుందనమాట. దాంట్లో ఒక మెంబరు. ఒలింపస్ అండర్ వరల్డ్‌కి సంబంధించి ఉంటారు గదా, వాళ్ళకి గూడా వీళ్ళు తెలిసిన వాళ్ళు. అంతేకాకుండా తినకి అంటే ఒక ట్విస్టెడ్ సెక్సువల్ డిజైర్స్ అనేవి ఉంటాయంట. సో, అలా అంత మాత్రమే తెలుసు. తనకు అంతకు మించిన ఇన్ఫర్మేషన్ ఏం తెలీదనమాట ఆస్మోడియస్ గురించి. ఇంకా దోక్షాకి అసలు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమి గుర్తుకొస్తూ ఉండదు. మొత్తానికి నేను ఎలాగైనా యూజింగ్ క్యూక్‌ని కాపాడాలి. ఈ సిట్యుయేషన్ రిజాల్వ్ చేయాలి ఎలాగైతే ఏమి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తన కళ్ళొచ్చేసి ఆ కింద బొమ్మ మీద పడుతుందనమాట. ఏంటిది అని దోక్ష చూస్తాడు. చూస్తాడా, చూసిన తర్వాత ఏంటి ఈ బొమ్మ అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ బొమ్మపై యూజింగ్ క్యూక్ మొఖానికి ఇట్లా ఇట్లా రుద్దుకుంటుందనమాట. ఏంటి యూరియాలా అని తను అర్థం చేసుకుంటాడు అప్పుడే. అసలు తను ఇక్కడ ఏం చేస్తుంది అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఆస్మోడియస్ ఏమంటాడంటే, హ్మ్. నా పవర్‌ని చూసి గూడా నువ్వు అసలేం భయపడడం లేదు అంటూ ఉంటే ఖచ్చితంగా రూమర్స్ నిజమే అయినట్టున్నాయి. నేను నీ గురించి చాలా విన్నాను. ఇంకా అంతే కాకుండా నువ్వు అసలు 10థ్ సినారియోలోనే ఫ్యాబుల్ గ్రేడ్ వరకు వెళ్ళిపోయావంట గదా, అయితే నిజమే అయినట్టుంది నిన్ను చూస్తుంటే అని జెప్పేసి అంటూ ఉంటుందనమాట. అసలు ఇంకా నీకేం తెలుసు? నేను దానికంటే రూమర్స్ చెప్పిన దానికంటే చాలా స్ట్రాంగ్ అయ్యుండొచ్చు అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడు. ఆస్మోడిస్ ఏమంటాడంటే, చూస్తుంటే నువ్వు నిజంగా ఎక్కువ మాట్లాడతావు అంటున్నారు. అది కూడా నిజమే అయినట్టుంది. ఇంకా నువ్వు నాకు బాగా నచ్చావు. కానీ
అయినా నువ్వు కాన్వర్సేషన్స్ వల్ల చనిపోయావని విన్నానే అంటే, నేనెలానో బతికానులే లక్కీ నేను అని జెప్పేసి దోగ్జా అంటే, నాకు నీలాంటి సీక్రెట్స్ ఎక్కువున్న అబ్బాయిలంటే ఇష్టం అన్నట్టు ఇంగ అంటూ ఉంటుందనమాట. దోగ్జా అండి, ఎవరైతే నా సీక్రెట్స్‌ని తెలుసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళంటే నాకిష్టం లేదు అని జెప్పేసి దోగ్జా అంటాడు. ఇంగ ఆస్మోడియస్ వచ్చేసి, అయితే ఇతను ఖచ్చితంగా నీ కొత్త ఇన్‌కార్నేషన్ అయ్యుండాలి గదా! అయినా నీకు పిల్లలంటే ఇష్టమని విన్నాను అని జెప్పేసి అంటుందనమాట. అంటే అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగితే దోగ్జా, ఆస్మోడియస్ ఏమంటాడంటే, అదే నేనేం చెప్తున్నానంటే, నీ కోసం నేను ఇంత ప్రిపరేషన్స్ చేసి వేస్ట్ అయిపోయింది. అందుకే అప్‌సెట్‌గా ఉన్నాను అని అంటుందనమాట. అంటే ఇప్పుడు ఆస్మోడియస్ ఒక చిన్న పిల్ల ఫార్మ్ తీసుకొనింటాడు గదా! అది దోగ్జా కోసమే తీసుకొనింటాడన్న విధంగా మాట్లాడతాడనమాట. ఇప్పుడు దోగ్జాకి పిల్లల మీద ఇంట్రెస్ట్ లేకపోతే నేను తీసుకొని వేస్ట్ గదా! అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడే దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. అయితే ఆ ఇన్‌కార్నేషన్ హన్మింగ్ కూతురే గదా! అన్నట్టు చూస్తాడనమాట. ఆ ఇన్‌కార్నేషన్‌ని చూసి దాని తర్వాత ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ ఉన్నట్టుంది. అసలది ఫాల్స్ రూమరు. అలాంటిదేం లేదు అన్నట్టు ఇంగ దోగ్జా చెప్తూ ఉంటే ఆస్మోడియస్ ఏమంటాడంటే, ఆ! అయినా అది గూడా కరెక్టేలే. ఆ ఇన్‌కార్నేషన్ అంత బ్యూటిఫుల్‌గా ఉంది. నేను గూడా అలాంటిది వదిలిపెట్టనులే. అంటే యూజింగ్ చెక్ గురించి మాట్లాడుతూ ఉంటుందనమాట. అంటే తను చిన్న పిల్ల కాకపోయినా అట్‌లీస్ట్ చూడ్డానికి చాలా బావుంది కాబట్టి అంత ఈజీగా వదిలిపెట్టలేంలే అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, అసలు నేను మాట్లాడేది తను వింటుందా? అన్నట్టు ఇంగ దోగ్జా అనుకుంటాడనమాట. ఇంగ దోగ్జా చెప్తూ ఉంటాడు. అసలు నువ్వు ఆ ట్రూ వాయిస్‌లో మాట్లాడడం ఆపొచ్చు గదా ఫస్ట్. ఎందుకంటే ఇక్కడున్న ఇన్‌కార్నేషన్ అందరూ చనిపోతారు. నువ్వు అలానే మాట్లాడుతూ ఉంటే. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడుండే వాళ్ళందరిని హార్మ్ చేయడం ఆపు. వీళ్ళందరూ నా మనుషులు అని జెప్పేసి దోగ్జా అంటాడనమాట. అప్పుడే మొత్తానికి అవును కదా! మర్చిపోయాను అని ఆస్మోడియస్ అంటే, అయితే నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను చూడ్డానికి కారణం ఏంటి? ఏంటి డెమాన్ కింగ్ అపాయింట్‌మెంట్ గురించి ఇక్కడికొచ్చావా? అని జెప్పేసి అడుగుతాడు దోగ్జా. ఏంటి నువ్వు గూడా ఈ థ్రోన్‌ని తీసుకోవడానికొచ్చావా? నువ్వు గూడా 73 డెమాన్ కింగ్ అవుదాం అనుకుంటున్నావా? అన్నట్లు అంటూ ఉంటే, అంటే అప్పుడే ఆస్మోడియస్ వచ్చేసి, ఆల్రెడీ నేను 32nd డెమాన్ కింగ్‌ని. కాబట్టి ఇంత లో రియలంలోకొచ్చి నేనిక్కడ ఫైట్ చేసి మరి నాకు డెమాన్ కింగ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అన్నట్లు అంటూ ఉంటే, సరే మరి ఎందుకొచ్చావు ఇక్కడికి? అని అడుగుతాడు జోగ్జా. ఆస్మోడియస్ ఏమంటాడంటే, నేను నీకు డెమాన్ కింగ్ అవ్వడానికి హెల్ప్ చేయడానికొచ్చాను అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు దోగ్జాకి గుర్తొస్తుంది. ఇంతకుముందు చెప్పింటాడు కదా హన్మింగ్‌యో, నేను 73 డెమాన్ కింగ్ నిన్ను చేయడానికి నాకిలా డ్యూక్ ఇలా ఒక టాస్క్ ఇచ్చారన్నట్లు. సో, అతను నిజమే చెప్తున్నాడా అని చెప్పేసి దోగ్జా ఇప్పుడు అనుకుంటాడు. అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, సారీ కానీ నాకు నీ హెల్ప్ అవసరం లేదు. నాకొద్దు నేను దాన్ని చేయగలను అని చెప్తే, ఆస్మోడియస్ ఏమో ఇంతవరకు నువ్వు లక్కీగా ఉండిండొచ్చు. కానీ ఇక మీద కూడా అలా ఉంటుందని చెప్పలేం గదా! ఎందుకంటే మెలడెన్, బర్కెన్స్ అనేవాళ్ళు డ్యూక్స్ ఉంటారు గదా! వాళ్ళు నీతో అంగీకరిస్తారనుకుంటున్నావా? అన్న విధంగా అంటే ఇంక దోగ్జా ఆలోచిస్తారు. ఆ డ్యూక్స్‌కి నెబులాస్ సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, అని ఆలోచిస్తూ ఉంటే నీకు ఖచ్చితంగా నాకు హెల్ప్ కావాల్సిందొస్తుంది. కాబట్టి నా హెల్ప్ నేను వద్దంటే ఖచ్చితంగా చచ్చిపోతావు అని జెప్పేసి ఆస్మోడియస్ అంటూ ఉంటాడన్నమాట. ఇంక దోగ్జా ఆలోచిస్తాడు. మోస్ట్ కాన్వర్సేషన్స్ వచ్చేసి ఇలా డెమాన్ కింగ్స్‌తో అన్‌కంఫర్టబుల్‌గా ఉంటారన్నమాట. వాళ్ళ రిలేషన్ అంత బాగుండదు. అందులో దోగ్జా యొక్క స్టోరీ ఎలా ఉంటుందో అది తన డెసిషన్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. కొన్ని మైనారిటీ కాన్వర్సేషన్స్ వచ్చేసి దోగ్జాని చూస్తూ ఉంటాయి. 'ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్‌బ్యాండ్' వచ్చేసి కూడా దోగ్జాని చూస్తుంటాడన్నమాట వర్రీ అవుతూ. ఇంకా కాన్వర్సేషన్ 'హూ లైక్స్ టు స్వాప్ జెండర్స్' వచ్చేసి అప్పటి నుంచి ఎందుకో ఈ రౌండ్ అంతా చూస్తూ ఉంటుందన్నమాట దోగ్జాని. ఇంకా ఒక గ్రేట్ ఫ్యాబుల్ కోసమా నువ్వు ఇదంతా చేస్తుంది అని దోగ్జా అడుగుతాడన్నమాట. ఏంటి నీకది గూడా తెలుసా? నేను సర్ప్రైజ్ అయ్యానే అన్నట్టు ఇంగ అంటుంది ఆస్మోడియస్ వచ్చేసి. సో, మొత్తానికి ఫ్యాబుల్స్ అనేవి ఆల్రెడీ మనకు తెలుసు కదా! ఫ్యాబుల్స్ అంటే ఏంటో. అవి మామూలుగా రెగ్యులర్ ఫ్యాబుల్స్ అనేవి ఉంటాయన్నమాట. చాలా రెగ్యులర్ ఫ్యాబుల్సే చూసాం మనం ఇప్పటివరకు. కానీ దాంట్లో గూడా ఒక కొత్త కేటగరీ అనేది ఉంది. అదేంటంటే గ్రేట్ ఫ్యాబుల్స్ అన్నమాట. స్టార్ స్ట్రీమ్‌లో అలాంటి గ్రేట్ ఫ్యాబుల్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఒలంపస్‌కి గిగాంటోమాకియా అనేది ఒకటుంది గదా! ఇంకా ఆస్గార్డ్ వాళ్ళకి రంగ్నరాక్ అనేది ఒకటుంటుంది. అలాంటిదే ఫ్యాబుల్ ఇట్లా గ్రేట్ ఫ్యాబుల్ అనేది ఉంటుందన్నమాట. సో, అలాంటి గ్రేట్ ఫ్యాబుల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఒక చాలా గ్రేట్ పవర్ ఇంకా ప్లాజిబిలిటీ పాయింట్స్ వస్తాయన్నమాట. సో, అందుకోసం అనేసి అది అంటే అది రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అదొస్తే వాళ్ళు తనకు తామే ఒక ఫోర్స్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. అంతే కాకుండా మామూలుగా ఇలా డిజాస్టర్స్ ఇవన్నీ జరిగేటప్పుడు పెద్ద పెద్ద డిజాస్టర్స్ ఆ సినారియోలో ఇలా కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఒకటే మీద ఇలా అన్నీ చేస్తూ ఉంటాయి గదా! అంటే వాళ్ళకి కాయిన్స్, వాళ్ళకి స్పాన్సర్, వీళ్ళకి స్పాన్సర్ ఇవన్నీ చేసేది దేనికి? ఇలాంటి ఒక గ్రేట్ ఫ్యాబుల్ అనేది వాళ్ళకి చెందడం కోసమే. ఈ డెమాన్ కింగ్ సెలక్షన్ అనేది గూడా ఇప్పుడు ఒక గ్రేట్ ఫ్యాబులే అనమాట. అంటే అంత పెద్దది కాకపోయినా గూడా ఇదొక గ్రేట్ ఫ్యాబుల్ అనమాట. అందుకే తను ఇదంతా చేస్తూ ఉంటుంది అని జెప్పేసి ఇంగ దోగ్జాకి అర్థమైంది. సో, అప్పుడే నువ్వన్నది కరెక్టే. నాకు దాంట్లో ఒక స్టేక్ కావాలి గ్రేట్ ఫ్యాబుల్‌లో అని చెప్పేసి అడిగితే ఆస్మోడియస్ ఇంగ దోగ్జాకి గుర్తొస్తుంది. నోవెల్‌లో ఏమనుంటుందంటే, ఇప్పుడు ఈ యూజున్‌చుక్ చనిపోవడానికి కారణం ఏంటంటే, డెమాన్ కింగ్‌ని తన ఎనిమీగా చేసుకోవడం కదా! కాబట్టి ఇప్పుడు తన ఆఫర్‌ని నేను ఇట్లా రిజెక్ట్ చేయకూడదు అని చెప్పేసి దోగ్జా అనుకోని, సరే నేను ఫ్యాబుల్‌లో నీకు కొంచెం పార్ట్ ఇస్తాను. నేను డెమాన్ కింగ్ అయితే అని దోగ్జా చెప్తాడనమాట.
అంటే మైనారిటీ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా! అయి వచ్చేసి డిసప్పాయింట్ అయిపోయింటాయన్నమాట. ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత దోగ్జా. ఇంక అసలు ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్‌బెండ్ వర్రీతో చూస్తూ ఉంటాడన్నమాట. ఏం చేస్తున్నాడనేసి. సో, దోగ్జా ఏం ఆలోచిస్తాడంటే తన ఏం చేయగలదో కూడా తెలుసుకోకుండా ఎనిమీగా చేసుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పేసి, తనని ఇలా అంటే ఎనిమీగా చేసుకోవడం అంతకంటే మంచిది కాదులే అని ఓకే చెప్తాడన్నమాట. ఆ! ఓకే. నాకెంతిస్తావు అని చెప్పేసి ఆస్మోడియస్ అడిగితే 30% అని దోగ్జా అంటాడు. దోక్చే 30% అని చెప్పిన తర్వాత అది చాలా తక్కువ అని ఆస్మోడియస్ అంటాడనమాట. ఆస్మోడియస్ 50 కాంట్రాక్ట్ రాయి ఇక్కడ అని చెప్పేసి అంటే జోక్జే ఏమనుకుంటాడంటే వీడసలు దొంగ అన్నట్లు అనుకుంటుంటాడు. అంటే అంత మరి 50% అనేది చాలా ఎక్కువ అన్నట్టు దోక్జే ఒపీనియన్. కానీ దోక్జే ఏం చెప్తాడంటే, కానీ నేను కాంట్రాక్ట్ రాయలేను అని చెప్తాడు. అప్పుడే ఎందుకు అని అడిగితే దోక్జే ఏం చెప్తాడంటే, నీకొక్కటే కాదు నేను షేర్ ఇవ్వాలనుకుంది అని చెప్తాడనమాట. 30% ఉంటుంది కదా గ్రేట్ ఫ్యాబుల్‌లో దాన్ని నేను కాంపిటీషన్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి దోక్జా అంటాడు. అంటే అసలేంటి కాంపిటీషనా అని ఆస్మోడియస్ అంటే, అవును. అంటే ఎవరైతే నాకు హెల్ప్ చేస్తారో వాళ్ళకి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అంటే ఎవరు ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తే వాళ్ళకి అంత రేట్‌లో ఇట్లా ఇస్తాను అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్‌బ్యాండ్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. మైనారిటీ కాన్స్టిట్యూషన్స్ కూడా అసలు ఆశ్చర్యపోతారు ఇలాంటిది ఒకటి చెప్పాడా అన్నట్లు. అప్పుడే ఇంక డెమాన్ కింగ్ ఆస్మోడియస్ వచ్చేసి, "ఏంటి నన్నే మోసం చేస్తున్నావా?" అని చెప్పేసి దోగ్జా పైకైతే అటాక్ చేస్తుందనమాట. దోగ్జా ఏమో నేను చేయడం లేదు, నేనేం మోసం అని చెప్పేస్తూ ఉంటాడు. ఆయన కూడా తను వినకుండా అలానే అటాక్ చేస్తుందనమాట. ఎలానో ఆ అటాక్ దోగ్జా వరకు వెళ్ళదనమాట. ఎందుకంటే మైనారిటీ కాన్స్టిట్యూషన్స్ ఇట్లా డెమాన్ కింగ్ ఆఫ్ వ్రాత్ అండ్ లస్ట్‌ని చూస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ కూడా డెమాన్ కింగ్ ఆఫ్ గాడ్ అండ్ లస్ట్‌ని ఇలా చూస్తూ ఉంటాడన్నమాట. సో, ఇంక వాళ్ళు ఎలాగోలా హెల్ప్ చేస్తారు. అప్పుడే దోగ్జా అట్లే చూస్తూ ఉంటాడన్నమాట. డెమాన్ గాడ్ ఆఫ్ వ్రాత్ అండ్ లస్ట్ వచ్చేసి దోగ్జా పైన డిసప్పాయింట్ అయ్యాడంట. అంటే ఏంటి నువ్వు ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నావు. నాకు కేవలం నువ్వు మాత్రమే కాదు క్యాండిడేట్‌వి. నేను కావాలనుకుంటే వేరే వాళ్ళనైనా అంటే ఈ ఆపర్చునిటీ నీకిచ్చాను. నువ్వు దాన్ని యూజ్ చేసుకోవడం లేదు. నేను వేరే ఎవరినైనా చేయొచ్చు డెమాన్ కింగ్ అన్నట్లు అంటూ ఉంటే అప్పుడే దోగ్జా కూడా అంటాడనమాట. చూస్తుంటే నువ్వు ఒక వాల్యుబుల్ ఆపర్చునిటీని వదిలేస్తున్నట్టున్నావు అని చెప్పేసి. ఏంటంటే ఇప్పుడు దోగ్జాకి ఒకడైతే తెలుసనమాట. ఆస్మోడియస్ ఇప్పుడు తను కావాలనుకుంటే వేరే అంటే మెలడన్ గానీ, బర్కన్ గానీ వాళ్ళ సైడ్‌కెళ్ళి ఆల్రెడీ వాళ్ళతోనే ఇలా చేపియొచ్చనమాట. వాళ్ళనే డెమాన్ కింగ్ చేపియొచ్చు. కానీ అసలు ఆఫ్టర్ ఆల్ ఒక హ్యూమన్ ఆయన ఒక కాన్స్టిట్యూషన్ సైడ్‌కి తను రావడానికి కారణం ఏంటంటే, తనకి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది నన్ను చూజ్ చేసుకోవడానికి అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తనేమంటుందంటే ఆస్మోడియస్ హౌ అన్‌ప్లెజెంట్ అసలేంటి? నేను డెమాన్ కింగ్ అని ఇలా చేస్తున్నావా నువ్వు? అంటే తన ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు దోగ్జా కాన్స్టిట్యూషన్ గదా! కాన్స్టిట్యూషన్స్‌కి డెమాన్ కింగ్స్ పడరు గదా! అందుకని నాకిలా చేస్తున్నావా అన్నట్టు అడిగితే, దోగ్జా అసలు దానికి సంబంధమే లేదు. నేను నా ఫ్యాబ్‌లో బెస్ట్‌గా ఉండాలనుకుంటున్నాను అని దోగ్జా చెప్తాడు. ఏంటి బెస్టా? అని ఆస్మోడియస్ అడిగితే, నా ఫ్యాబుల్ గ్రేట్‌గా ఉండాలనుకుంటున్నాడు. అసలు నేనేం మాట్లాడుతున్నానో నీకు గూడా అర్థమయ్యి ఉండాలి. ఎందుకంటే నువ్వు కల్నరీ కౌన్సిల్‌లో ఒక మెంబర్‌వి కాబట్టి అంటే, ఇంక అప్పుడే ఆస్మోడియస్ కొంచెం కోపంగా నవ్వుతూ హా! ఆఫ్టర్ ఆల్ ఒక క్యాండిడేట్‌వి. అసలు నా కర్నరీ స్కిల్స్ అంటే కుకింగ్ స్కిల్స్ అన్నమాట. ఒక డెమాన్ కింగ్ యొక్క కుకింగ్ స్కిల్స్ మీద టెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? అన్నట్లు కోపంగా చూస్తుందన్నమాట. దోగ్జా పైకైతే అటాక్ చేస్తుంది. అప్పుడు ఇంక దోగ్జా అలా పడిపోతాడన్నమాట కిందకి. అంటే తను అటాక్ అంటే బ్లడ్ థ్రస్ట్ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. సో, ఏంటి కేవలం దానిని చూసుకుంటేనే తను అసలు నన్ను చంపేసేలాగా అంత పవర్ ఉంది తనకి అన్నట్టు చూస్తూ ఇదే నిజమైన ట్రూ డెమాన్ కింగ్స్ పవర్ అనుకుంటాను అన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. ఆ పవర్ అంతా రిలీజ్ చేసేసిన తర్వాత ఆ డెమాన్ కింగ్ ఆస్మోడియస్ ఏమంటాడంటే, "నాకు నువ్వు నచ్చావు" అని అంటాడనమాట. మొత్తానికి డెమాన్ కింగ్ ఆస్మోడియస్‌కి ఒక వియర్డ్ ఇంట్రెస్ట్ అయితే కలిగిందంట దోగ్జా మీద. సో గైస్ అసలు మొత్తానికి డెమాన్ కింగ్ ఏం చేస్తాడు? ఐ మీన్ ఆస్మోడియస్ ఏం చేస్తాడు? దోగ్జాని ఎంచుకుంటాడా? అంటే ఇప్పుడు దోగ్జాని తను ఎంచుకుంటాడో లేదో తెలుసుకోవాలి. అంతేకాకోకుండా ఇప్పుడు యూజింగ్ హ్యూ బతుకుతాడా లేదా? దోగ్జా అటు సైడ్ బతికితే దోగ్జా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత డెమాన్ కింగ్ ఆస్మోడియస్ యూజింగ్ హ్యూని వదిలేస్తాడు కదా! సో అది వదిలేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.